వాల్టేర్ డివిజన్‌ను 2 ముక్కలుగా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయం వచ్చే కేకే లైన్ అంతా ఒరిస్సా ప్రాంతంలో కలిస్తే ఆదాయం రాలేని మార్గమంతా గూడా ఆంధ్రప్రదేశ్‌కు మిగులుతుందని, దీనివల్ల సుమారు 10,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ కోల్పోవలసి వస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీని మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. సార్, ఇప్పుడు వాల్టేర్ డివిజన్‌తో కూడిన మొత్తం ప్రాంతంతో కూడిన రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా ఉంది. ఆదాయం వచ్చే కేకే లైన్ అంతా కూడా రాయగఢ్ డివిజన్లో కలిసిపోతుంది. దీనివల్ల రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరుగుతుంది? చాలా తీవ్ర అన్యాయం అన్నమాట. ఇది కేవలం నేనే చెప్తాను ఏంటంటే, ఒక నిమ్మకాయ పిండేసి మనం పెడితే అది ఇంకా నిమ్మకాయ ముక్క నిమ్మకాయ లోన జ్యూస్ ఉన్నట్లా కనిపిస్తుంది అన్నమాట. పిండీసి ఇచ్చారన్నమాట. కంప్లీట్గా దిస్ జోన్ తీసుకోవడం అనేది ఇట్ ఇస్ ఫూలిష్నెస్. ఎందుకంటే కేకే లైన్ అనేది సుమారు 6,000 కోట్ల రూపాయలు, అంటే దీంట్లో వాల్టేర్ డివిజన్లోని అతిపెద్ద ఆదాయం ఉండేది కేకే లైన్ అన్నమాట. గూడ్స్ ద్వారా వచ్చేది అన్నమాట. అటువంటి కేకే లైన్ని ఈరోజేమో కత్తిరించి తీసుకుని వెళ్ళి ఒరిస్సాకు కలుపుతా ఉన్నారు. అంటే అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో ఫేవరింగ్ మీ ఐడియాలజీ ఏంటంటే, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడేమో హెల్ప్ చేద్దామన్న ఒక ఇదన్నమాట. బట్ ద డే 1 నుండి ఈరోజు అనేక పార్టీలు అనేక సంవత్సరాల నుండి కూడా వీ వాంట్ వాల్టేర్ రైల్వే జోన్ స్పెషల్లీ అని చెప్పేసి ఫైట్ చేసి ఈరోజు కూడా కేసెస్ ఉన్నాయన్నమాట మా మీద. ఇంకా కేసెస్ నడుస్తూ ఉన్నాయన్నమాట. ఈరోజేమో ఇచ్చారు అని చెప్పేసి భుజాలు ఎగరేస్తూ ఉన్నారన్నమాట. భరత్ గారేమో పండగ చేస్తూ ఉన్నాడు, గంటా గారేమో పండగ చేస్తూ ఉన్నారు. ఆర్ ఈ ఫూల్స్? మీ బుర్ర లేదా? సత్తా లేదా? మీరు కూడా యువర్ పార్ట్ ఆఫ్ ది కూటమి ప్రభుత్వం కదా. మీరు కూడా ఈరోజు బీజేపీతో సై అని తిరుగుతూ ఉన్నారు కదా. కాంట్ యూ గో అండ్ డైరెక్ట్లీ ఆస్క్ అమిత్ షా అండ్ మోడీ గారు, దిస్ ఇస్ నాట్ ద రైల్వే జోన్ విచ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్. మా ప్రజలు కోరుకునే రైల్వే జోన్ ఇది కాదు. అలాగనుకుంటే ఈ రైల్వే జోన్ కోసం మేమెందుకు ఫైట్ చేయాలి? సో మాకు కావాల్సింది ఆ కేకే లైన్ కూడా దీంట్లో ఉండాలి, అరకు కూడా దీంట్లో ఉండాలి. అరకు తీసేసి కేకే లైన్ తీసేసి ఉట్టి వాల్టేర్ డివిజన్ ఏమో విశాఖకు రైల్వే జోన్ అని చెప్పేసి మీరు సెపరేట్గా అనౌన్స్ చేయడం అనేది ఇట్స్ బిగ్ ఫూలిష్నెస్, బ్లండర్ అని చెప్పి మేము తెలియజేస్తామన్నమాట. కంప్లీట్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవన్నీ కూడా ఈ జోన్స్ అన్నీ ఈ జోన్ల పరిధిలోకి రావాలని చెప్పేసి మేము ముందు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అటువంటిది ఇస్తేనే ఆ జోన్కి ఒక బ్యూటీ అని చెప్పేసి నేనైతే తెలియజేస్తాను అన్నమాట. అంటే కూటమి నేతల వైఫల్యం వల్లనే మనం ఆదాయం వచ్చే కేకే లైన్ అంతా కూడా ఒరిస్సాకు కోల్పోవలసిన ప్రమాదం ఏర్పడింది అనుకుంటున్నాను. నేను డెఫినెట్గా చెప్తున్నాను కదా, కూటమి భయపడతా ఉంది ఈరోజు మోడీ గారికి, అమిత్ షాకి భయపడతా ఉన్నారు, కేసులకు భయపడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు మీద ఉండే కేసెస్కి ఈజ్ నాట్ ఏబుల్ టు పుట్ ఏ వర్డ్ అక్రాస్ ద టేబుల్. మోడీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేకపోతున్నారు, ఉంగిపోతున్నారు, కాళ్ళ మీద పడిపోతూ ఉన్నారు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు. సో దిస్ ఏంటంటే ప్రజలని దృష్టిలో పెట్టుకొని పని చేయట్లేదు వీళ్ళు. వాళ్ళు అంటే లీడర్ అంటే ఈ షుడ్ బి ట్రాన్స్ఫర్మేషన్ లీడర్. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత స్ట్రాంగ్, ఒక లయన్ మాదిరిగా ఓకే వాట్ వీ వాంట్ ఈ యూస్ టు టెల్ క్లియర్లీ. ఆ రకంగా అతనేమో ఉండేవారు అన్నమాట. మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అమర్ గారు ఈ రైల్వే జోన్ కోసం అనేక రోజులేమో నిరాదీక్ష చేసి రోడ్ల మీద పడుకొని కేసులు పెట్టించుకొని మాకు ఈ రైల్వే జోన్ అయితే బాగుంటుంది, ఇలాగ రావాలని చెప్పేసి ఇప్పటికీ కూడా కేసులతో నడుస్తున్నారన్నమాట. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడే ఆ రోజే మోడీ గారు యాక్సెప్ట్ చేశారు. ఏమంటే వీఆర్ గివింగ్ ద రైల్వే జోన్. ఏ రకంగా శ్రీకాకుళం అభివృద్ధి చెందించి కేకే లైన్ ఏమో ఈ వాల్టేర్ డివిజన్లో కలిపి రైల్వే జోన్ ఇస్తాము. ఎందుకంటే శ్రీకాకుళం ఈ రోజు వరకు కూడా కుర్దాలోని వాల్టేర్లో ఉన్నది 2 భాగాలు అయిపోవడం వల్ల శ్రీకాకుళంలో కనీసం రైల్వే స్టేషన్ మంచినీళ్ళు కూడా అందించలేని పరిస్థితులు ఉన్నాయి. కూర్చోడానికి కూడా శ్రీకాకుళం అనేది ఏంటంటే బాగా వెనకబడిపోయింది రైల్వేస్ దీంట్లోని స్టేషన్స్లోని.
సో అందుకే నేను చెప్పేసి మేము కేకే లైన్ని కలిపి, అలాగే శ్రీకాకుళం ఏమో వాల్టేర్ డివిజన్లోనే కలిపి కుర్దాన్ని సెపరేట్ చేసేసి మేము రైల్వే జోన్ అనౌన్స్ చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సీఎంగా ఉండేటప్పుడు వారు హామీ ఇచ్చారు. మరి ఆ హామీనేమో ఈరోజు మళ్ళీ మార్చడం ఎందుకు జరిగిందని చెప్పేసి మేమైతే అడుగుతామన్నమాట. రానున్న రోజుల్లో దీనికోసం మీ పోరాటం ఏ విధంగా ఉండదు? డెఫినెట్గా మేము ఆదేశాలు తీసుకుంటాము, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు తీసుకుంటాము, దీని మీద పోరాటం చేస్తాము. వి ప్రామిస్ ద పీపుల్ ఫస్ట్. మేము ప్రజలకి మేమేమో ప్రామిస్ చేస్తూ ఉన్నాము, మీరు మోసపోతూ ఉన్నారు. ఏవైతే ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళ పత్రికలు ఉన్నాయో మిమ్మల్ని అందరినీ కూడా ఫూలిష్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఏమో మరింత ఫూలిష్ చేస్తుంది, వాళ్ళు తెలుగుదేశం సోషల్ మీడియా. దిస్ ఈజ్ నాట్ ద రైల్వే జోన్ విచ్ వీఆర్ ఎక్స్పెక్టెడ్. ఆ రోజు మేము సిపిఎం మేము కలిసి అనేక ధర్నాలు చేసింది ఏంటి కావాలంటే మాకు వాల్టేర్ డివిజన్ విత్ కేకే లైన్. శ్రీకాకుళం inclusive of వాల్టేర్ డివిజన్, నాట్ ఇన్ టు ద కొరదార్ రోడ్. దిస్ ఈజ్ వాట్ ద రైల్వే జోన్ వి ఎక్స్పెక్టింగ్. 6,000 కోట్ల రూపాయలు వాల్టేర్ డివిజన్కి అత్యధిక ఆదాయం డివిజన్స్లోని ఇండియాలో అత్యధిక ఆదాయం ఇచ్చిన డివిజన్ ఏదంటే వాల్టేర్ డివిజన్. అటువంటి డివిజన్ ఏమో మీరు తీసుకుని కొరదార్లో పెట్టారు కాబట్టి, ఈస్ట్ కోస్ట్లో పెట్టారు కాబట్టి అది కాదు, మాకంటూ సెపరేట్ ఐడెంటిటీ ఉండాలని చెప్పేసి మేము చేస్తాం. దానికి ఫైట్ కూడా ఏంటంటే, ఎందుకంటే 3 జోన్స్ ఉన్న మేము వెస్ట్ బెంగాల్ చూపించాం. వెస్ట్ బెంగాల్లో 3 జోన్స్ ఉన్నాయి. వై డోంట్ విశాఖపట్నం షుడ్ హ్యావ్ ఆంధ్ర షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 అని చెప్పేసి, కనీసం ఒక్క జోను కూడా లేకపోతే పెట్టి ఆంధ్రాకి అని చెప్పేసి మేము ఫైట్ చేసాం అన్నమాట. దానివల్ల మేము కేసెస్ పెట్టించుకున్నాం అన్నమాట. మరి అలాంటిది ఈరోజు ఏమో డెఫినెట్గా మేము కేసెస్ అయినా సరే వెనకాడము, డెఫినెట్గా మళ్ళీ ఫైట్ చేస్తాం. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ జోన్ని మేము మళ్ళీ రప్పిస్తాం, సాధన చేస్తాం. ఒకవేళ ఈరోజు దీని మీద ఇంప్లిమెంటేషన్ చేసేసినా కానీ, ఎగ్జిక్యూట్ చేసినా కానీ, ఇన్ ఫ్యూచర్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మాత్రం డెఫినెట్గా కేకే లైన్ మాత్రం ఇట్ విల్ బి కమింగ్ ఉంటు ది విశాఖ జోన్ అని చెప్పి నేను తెలియజేస్తాను. కేకే లైన్తో కూడిన విశాఖ రైల్వే జోన్ కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటం కూడా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసుల భయంతోనే రైల్వే జోన్ గురించి కానీ, రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ నోరు మెదపడం లేదని చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.